హాయ్ ఎవరివన్. సైన్స్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ 1 రిజిస్ట్రేషన్ నేను రాత్రి 10:30 స్టార్ట్ అయింది. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్న టెక్నికల్ ప్రాబ్లం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా టెక్నికల్ ప్రాబ్లం మనం చూడాలంటే మాత్రం ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. సో దానికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ గూగుల్ సెర్చ్ ఏరియాలో మనం ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలి అంటే మాత్రం ఈ కౌన్సిలింగ్ యొక్క వెబ్సైట్ మాత్రమే మనం ఓపెన్ చేయాలి. సో దానికోసం నేను AISSAC అని నా గూగుల్ సెర్చ్ ఏరియాలో టైప్ చేశాను. సో ఎంటర్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని ఫస్ట్ లింక్, సెకండ్ లింక్ కూడా అదే పేరు మీద ఉంది, థర్డ్ లింక్ అదే పేరు మీద ఉంది, ఫోర్త్ లింక్ అదే పేరు మీద ఉంది. సో మీకు నచ్చిన లింక్ ఓపెన్ చేయొచ్చు. సో ఈ నేమ్ తో స్టార్ట్ ఏ లింక్ మీద క్లిక్ చేసా నో ప్రాబ్లం. సో నేను ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హోమ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఇది ఈ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్. సో మీరు మీ పిల్లలకు సంబంధించి ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలంటే మాత్రం మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలి అంటే మాత్రం ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే క్యాండిడేట్ యాక్టివిటీస్ లోకి వెళ్ళి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదండి. సో దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏమడుతుంది, AISSAC అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అంటున్నారు. సో ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాలంటే మన పిల్లలకు సంబంధించిన AIS అంటే సైన్స్ స్కూల్ మనం అప్లై చేసాం కదండి, అప్పుడు మనకు ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయ్యింది. సో ఆ అప్లికేషన్ రోల్ నెంబర్ కాదు, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. చాలా మంది కూడా ఇక్కడ వరకు కూడా స్మూత్ గా చేసుకొస్తారు. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తారు. సో వెరిఫై అయిన తర్వాత మనకి ఏమైనా మెసేజ్ వస్తుందంటే యువర్ అప్లికేషన్ నెంబర్ వెరిఫైడ్ అని చూపించి కింద మనకి ఏ డీటెయిల్స్ చూపిస్తుంది అంటే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ చూపిస్తుంది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మనకి ఏవైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నా ఆ రెండు కూడా ఆ స్టూడెంట్ కి సంబంధించినవి అయితే కావు. మనం మన పిల్లలకు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో మనం ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చాం కదండి, ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏంటి, మనం మన పిల్లలకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై కొట్టిన తర్వాత మనం ఆ రోజు ఏ డీటెయిల్స్ అయితే ఏ ఈమెయిల్ ఐడి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో అవే రావాలి ఇక్కడ. కానీ ఇక్కడ 100లో 95 మంది విద్యార్థులకు ఏ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి ఫోన్ నెంబర్లు కాకుండా వేరే వాళ్ళకి ఎవరియో వస్తున్నాయండి. ఈ ప్రాబ్లం ఒక్కరికో ఇద్దరికి కాదండి, 100లో 90% మంది విద్యార్థులకు వస్తుంది. మన సైడే కాదు, ఇవే నార్త్ వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ప్యూర్లీ ఈ ప్రాబ్లం అంతా కూడా మన సైడ్ అయితే కాదు, వాళ్ళ సైడ్ నుంచి ఏది సైన్స్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ ఆ వెబ్సైట్ లోనే ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. క్లియర్ గా అర్థమైంది కండి. అలాగే చాలా మంది పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే సార్ ఈ ప్రాబ్లం వస్తుంది కదా, మరి దీనికి వేరే మార్గం ఏ విధంగా ఉందా, మేము రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. వేరే మార్గం అంటూ ఏమీ లేదండి. ఖచ్చితంగా మనకి ఇక్కడ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి మనకు సంబంధించి మనం ఆ రోజు ఏవైతే డీటెయిల్స్ అయితే ఇచ్చామో అవే రావాలి. సో అవి వచ్చిన తర్వాత మాత్రం నెక్స్ట్ స్టెప్ కి అయితే మనం ప్రొసీడ్ అవ్వగలము. సో మళ్ళీ చెప్తున్నాను, దీనికి వేరే ఆప్షన్ ఏం లేదు. మనందరం కూడా ఈ టెక్నికల్ ప్రాబ్లం మనం కాదు వాళ్ళు సాల్వ్ చేసేదాకా కూడా మనం వెయిట్ చేయవలసిందే. క్లియర్గా అర్థమైంది కదండి. సో మీరేం కంగారు పడద్దు, ఇది చాలా మందికి వస్తుంది, 100లో 95 మందికి అయితే ఈ ప్రాబ్లం వస్తుంది, కంగారు పడద్దు. సో మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న లాస్ట్ డేట్ 18 కదా సార్ అంటే మాక్సిమం అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారండి. వన్స్ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే మీ అందరికీ కూడా తెలియజేస్తాను. సో వీడియో అందరికి అర్థమైంది చెప్పకుండా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండ్ బై.